నమస్తే, నేను మీ రేచల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుతోన్న రాజకీయ సమీకరణాల నుండి ప్రపంచ వేదికపై భారత్ చాటుతోన్న సత్తా వరకు, ఉత్కంఠ రేపుతున్న క్రీడా మైదానం నుండి గ్లామర్ లోకపు సినీ అప్డేట్స్ వరకు నేటి మేజర్ అప్డేట్స్ అన్నిటినీ ఇప్పుడు మన న్యూస్ బులెటిన్లో వివరంగా తెలుసుకుందాం. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్న చూపన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రశ్నిస్తే సీట్ చేత నోటీసులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకున్నారే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్లతో కూడగట్టిన సొమ్ముతో విదేశాల్లో ఆస్తులు కొన్నారు, కానీ పేదలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా ప్రభుత్వాన్ని కూలగొడతాం, అగ్నిగుండం చేస్తామనే అహంకారపు మాటలు, ఎన్నికలు వచ్చినప్పుడు పిట్ట కథలు చెప్పడం వారికి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ నేతలను మంత్రి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులతో పాటు తన ఎమ్మెల్సీ పదవి హామీ నిలబెట్టుకోకపోవడంతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై అలకపానుపు ఎక్కినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను అందించాలనే లక్ష్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ సిలబస్లో భారీ మార్పులు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కలియుగ ఇల వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండగా, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. సోమవారం శ్రీవారిని 75,791 మంది భక్తులు దర్శించుకోగా 22,141 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేపిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర రాజకీయంగా సంచలనం సృష్టించింది. 400 రోజులకు పైగా సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో లోకేష్ సుమారు 3,132 కిలోమీటర్ల మేర నడిచి ప్రజల కష్ట సుఖాలను నేరుగా తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 28న కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అంశాలతో పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు వరుస పర్యటనలు చేయనున్నారు. 29న అరకు, 30, 31వ తేదీన కుప్పంలో ఆయన పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా నేతలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, వైసీపీ ఎమ్మెల్సీ బోస్తా సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు నేతలున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శిక్షణ తరగతులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ శిక్షణా తరగతులకు సీఎం చంద్రబాబు సైతం హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటరీ చరిత్రలో అరుదుగా ఈసారి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె చేసే ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. నిండు సభలో ప్రసంగిస్తోన్న మంత్రిపై చిందులు తొక్కింది ఓ మహిళా అధికారి. మహారాష్ట్రలో జరిగిన రిపబ్లిక్ డే అధికారిక వేడుకల్లో అటవీ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ ఇచ్చిన ప్రసంగంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ప్రస్తావించకపోవడంపై ఫారెస్ట్ ఆఫీసర్ మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పేరు ఒక్కసారి కూడా చెప్పకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇక ఆ సభలో ఆమె స్టేజ్ మీదకి వెళ్లి మంత్రిని నిలదీశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్లో మంచు భారీగా కురుస్తోంది. మంచు కురుస్తుండడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్వే, విమాన రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాల్లో మంచు పేరుకుపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణం మారనున్నట్లు తెలిపింది. కేరళ, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే కీలక బిల్లుకు అక్కడి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన ఓటింగ్లో ఫ్రాన్స్ దిగువ సభ ఈ బిల్లును 116-23 ఓట్ల తేడాతో ఆమోదించింది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్ను క్రియేట్ చేయడం చట్ట విరుద్ధమని ఈ బిల్లు చెప్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశానికి ఊహించని షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా మిత్ర, శత్రు దేశాలనే తేడా లేకుండా సుంకాలు విధిస్తోన్న ట్రంప్ తాజాగా దక్షిణ కొరియాపై టారిఫ్స్ బాంబు పేల్చారు. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న 15% సుంకాన్ని ఏకంగా 25%కి పెంచుతున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం జననాయగన్. ఈ సినిమాకు మరోసారి షాక్ తగిలింది. ఈ సినిమా వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెన్సార్ సర్టిఫికేషన్ విడుదలకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో విజయ్ కథానాయకుడిగా నటించిన రాజకీయ యాక్షన్ చిత్రం జననాయగన్ విడుదలకు అడ్డంకులు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. దేవరా పార్ట్ 2పై కీలక అప్డేట్ ప్రకటించారు నిర్మాత సుధాకర్. 2024లో దేవరా సినిమాతో అభిమానులను, ప్రేక్షకులను మెప్పించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా క్లైమాక్స్లో అసలు దేవర ఏమయ్యాడు అన్న సస్పెన్స్ ఉంటుంది. ఇక దీంతో సీక్వెల్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో ఈ ఏడాది మే నెల నుంచి దేవరా 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు.